జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వారు రూపొందించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు నవోదయం తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠం విద్యా లక్ష్యం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ముందుగా తెలుగు భాష అభిమానులైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభమస్తు. మన తెలుగులోనే మనం మాట్లాడదాం, తెలుగు భాషని గౌరవించుదాం. ఇక విద్యా లక్ష్యం పాఠంలో నన్నయ్య కవి పరిచయం ముందుగా చెప్పుకుందాం. మీకు ఎందుకంటే పాఠ్య పుస్తకంలో కవి పరిచయం ఉంది కాబట్టి చక్కగా చదువుకోండి. మీకు గుర్తున్నటువంటి పాయింట్స్ అంటే మంచి మంచి వర్డ్స్ కింద అండర్లైన్ చేసుకొని ఎగ్జామ్స్లో రాసే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మీకు షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. మీకు నెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరిపోదేమో అన్న భావంతో. ఇక విద్యా లక్ష్యం పాఠం అంటే నేను ఈ వీడియోలో కవి పరిచయం, పద్యాలు, భావాలు, వ్యాసరూప సమాధానాలు, సంగ్రహరూప సమాధానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, ఏకపద వాక్య సమాధానాలు, వ్యాకరణాంశాలు కూడా నోట్స్ ఇస్తాను. కాబట్టి నేను ఒకవేళ కొంచెం తక్కువగా చెప్పినా మీకు నోట్స్ ఇస్తున్నాననే ధైర్యంతో మీరు చదువుకుంటారనే ఆశిస్తున్నాను. ఇక విద్యా లక్ష్యం పాఠం రాసినటువంటి కవి నన్నయ్య. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజు నరేంద్రుని ఆస్థాన కవి. లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు, ఇలాంటి వర్డ్స్ తప్పకుండా రాయాలి మీరు. అయినటువంటి నన్నయ్య సాగించిన భారత అనువాదం అనన్య సామాన్యం. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి పంచమ వేదంగా చెప్పుకునే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో అంటూ ముందుగా సంస్కృత పద్యంతో భారతాన్ని అనువాదం చేయడం మొదలుపెట్టి ఆనాటి విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విజ్ఞుడు అంటే ఏంటి, ఇక్కడ సంస్కృతం తెలుసు, తెలుగు కూడా తెలుసు. ఇవి రెండు భాషలు వచ్చు కాబట్టే చక్కగా అనువాదం చేయగలిగాడు. ఉద్దండ పండితుడు, చాలా గొప్పనైనటువంటి పండితుడు. నన్నే మహాభారతంలోని ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలోని 142వ పద్యం వరకు రచించాడు. వీటితో పాటుగా ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండిక విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు కూడా రచించాడు. ఇక అతడికి మంచి బెస్ట్ ఫ్రెండ్, మంచి మిత్రుడు ఎవరు అంటే నారాయణ భట్టు. ఇక నారాయణ భట్టు తను చెప్తూ ఉంటే ఆయన రాసేవాడు. ఇలాగ మిత్రుని యొక్క సహాయంతో భారత అనువాదానికి ఉపక్రమించాడు. చెంపు పద్ధతిలో తన రచనని కొనసాగించాడు. చెంపు పద్ధతి అంటే ఏంటి అంటే అతని కావ్యంలో పద్యం ఉంటుంది, అలాగే గద్యం. పద్య గద్యాలతో కూడుకున్నటువంటి కావ్యాన్ని చెంపు కావ్యం అంటారన్నట్టు. నన్నయ్య తన రచనలతో ఎంతోమందికి మార్గదర్శకుడు అయ్యాడు కాబట్టి మనం ఆదికవి అంటున్నాం. అలాగనే నన్నయ్య యొక్క రచనా శైలి ఎట్లా ఉండేది అనంటే చాలా అద్భుతంగా ఉండేది. అందరికీ కూడా ఎట్లాగా అంటే ఆకర్షణీయంగా ఉండేది. ఇక నన్నయ్య రచనలో అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక నన్నయ్య కేవలం పద్యమే కాకుండా వచనం కూడా ఎంతో మనోహరంగా రాస్తారు. నన్నయ్య భట్టు తెలుగులో భాషా సంస్కరణలను ప్రవేశపెట్టి శబ్ద శాసనుడిగా పేరు పొందాడు. శబ్దాలని కూడా శాసించాడు. ఏ పదం ఎక్కడ పెడితే ఆ పద్యానికి అందం పెరుగుతుందనేది నన్నయ్యకు తెలుసు. ఇక తెలుగు సాహిత్యంలో కావ్య రచనకి మార్గాన్ని సుగమం చేశాడు నన్నయ్య. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నటువంటి విద్యా లక్ష్యం అనే పాఠం, విద్యా లక్ష్యం అనే పాఠం నన్నయ్య భట్టు చేత రచించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం పంచమ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. ఆంధ్ర మహాభారతాన్ని 18 పర్వాలుగా విభజించారు కదా, అందులో మొట్టమొదటిదే ఆది పర్వం. మళ్ళా ఈ ఆది పర్వాన్ని అంటే పర్వాలను ఆశ్వాసాలుగా విభజించారు. అందులోని 5వ ఆశ్వాసం, పంచమ అంటే 5వ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది. ఇక పాఠం యొక్క సందర్భం ఏంటి? భరద్వాజ మహర్షి కుమారుడు ద్రోణాచార్యుడు మంచి విద్యా నిపుణుడు, కానీ పేదరికంతో బాధపడుతూ ఉండగా
భీష్ముడు ఏం చేస్తాడు, కౌరవులకి పాండవులకి గురువుగా ఉండండి, మీకు తెలిసిన విలువిద్యలన్నీ కూడా మా మనుమలకు నేర్పించండి అంటాడు. ఆ విధంగా కురు పాండవులందరూ కూడా ద్రోణాచార్యుని వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చుకుంటాడు. ద్రోణుడు కూడా తనకు తెలిసినటువంటి సమస్త విద్యల్ని తన విద్యార్థులందరికీ, శిష్యులందరికీ నేర్పిస్తారు. అందులో ముఖ్యంగా అర్జునుడు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ శ్రమిస్తాడు, ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు, ఎక్కువ తపిస్తాడు, ఎక్కువ అభ్యసిస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు అన్నట్టు. అందుకని అందరికంటే కూడా ఇంతగా కష్టపడేటువంటి అర్జునుడి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏం లేదు నాన్న, అక్కడ అందరి మీద శ్రద్ధే. కానీ ఇక్కడ గురువు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ అడిగే శిష్యుడు అంటే ఏ గురువుకైనా కూడా ఒక మంచి ఆత్మీయత ఉంటుంది. అదే ఇక గురుకులంలో శిక్షితులు అంటే ఇక్కడ అందరూ నేర్చుకున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాక పరీక్ష పెట్టాల్సిందే కదా. మరి పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా పరిశీలించడానికి, పరీక్షించడానికి, వాళ్ళ నైపుణ్యం తెలుసుకోవడానికి ఒక పరీక్షను ఏర్పాటు చేశాడు. గురువు పెట్టే పరీక్షలను అర్థం చేసుకొని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మీకు అక్కడ వన్ వర్డ్ ఆన్సర్ అడిగారు అనుకోండి, నన్నయ్య ఎన్నో శతాబ్దంలో జన్మించాడు అంటే మీరు టపీమని 11వ శతాబ్దం అని రాయాలి. కానీ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఇతనికి ఆదికవి బిరుదుంది, అలాగే శబ్దశాసనుడు కూడా, ఇతని రచనలు ఇట్లా ఉంటాయని మొత్తం కథ అంతా రాసి అసలు శతాబ్దం లేదనుకో మార్కులు పడతాయా? అంటే అక్కడ ప్రశ్నను అర్థం చేసుకున్నవాడే గొప్పవాడన్నట్టు. అంటే ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, విద్య నేర్చుకునేటువంటి వాడికి పరీక్షలోని ప్రశ్నను అర్థం చేసుకోగలగాలి. ఆ విద్య, ఆ నైపుణ్యాలన్నీ కూడా మీ అందరికీ ఉండడం కోసమే, వాటిని మీరు పెంచుకోవాలనే ఉద్దేశంతోనే విద్యా లక్ష్యం అనే ఈ చక్కటి పాఠాన్ని మీకు ముందుగా ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో చుక్క పద్యాలు అంటారు, కంఠస్థం చేయాల్సిన పద్యాలు అంటారు కదా, 4 ఉన్నాయి. ముందుగా ఫస్ట్ది చూద్దాం. మొదటిది, ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ గడు క్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరూధితోడ నవరూధికి సజ్జనుతోడ గష్ట దుర్జనునకు నెవ్విదంబునను సఖ్యము దానొడగూడ నేర్చునే. పేదరికాన్ని భరించలేక ద్రోణాచార్యుడు తన చిన్ననాటి మిత్రుడైనటువంటి ద్రుపదుని దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి, నేను నీవు చిన్నప్పుడు ఇద్దరం కూడా మిత్రులం కదా ద్రుపదా, కాబట్టి నాకు కొంత ధన సహాయం చేయమంటాడు. అలాంటి పేదవాన్ని చూసిన ద్రుపదుడికి నేను నీకు మిత్రున్నా అన్న ఒక అహంకారంతో చెప్పినటువంటిదే ఈ పద్యం యొక్క భావం. ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికివాడికి, కవచరక్షణ కలవానితో రక్షా కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? ఇలాంటి వాళ్ళ మధ్యలో స్నేహం ఉండదు అని ద్రుపదుడు ద్రోణుడితో పలుకుతాడు. ఇక్కడ చూడండి నాన్న, వరూధితోడ నవరూధికి అంటే యుద్ధం చేసేటప్పుడు కవచం ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి, చేతిలో కత్తి ఉన్నవాడు కత్తి ఉన్నవాడితోనే యుద్ధం చేయాలి. అలాగే ధనవంతుడితోటి దరిద్రునికి ఎక్కడైనా మైత్రి కుదురుతుందా? కాబట్టి నీకు నాకు స్నేహం లేదని ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించడమే ఈ పద్యం యొక్క భావం. ఇక తర్వాత రెండవ చూడు, వేడుటెంత యుగష్టమైనను వేరులేని సుహృజ్జనున్ వేడికోలుచితంబ కావున వేడ్కతో జని సోమకున్ వేడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రుల నీడ వీనికి బాలు ద్రావుచునుండగన్. అయ్యో, తన చిన్నారి కొడుకైనటువంటి అశ్వత్థామ
ఆకలితో పాలు కావాలని అడిగితే అప్పుడు ఏమనుకుంటున్నాడు ద్రుపదుడు అంటే, వేడుటెంతయు కష్టమైనను, వేడు అంటే ఇంకొకరిని వేడుకోవడం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడగడం అనేది చాలా కష్టమైన పనే. అయినప్పటికీ భేదం లేని మిత్రుణ్ణి యాచించడం ఉచితమే. చిన్నప్పటి నుంచి కలిసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాం, ఆశ్రమంలో ఉన్నాం, ఏ పని చేసినా కలిసే చేశాం కాబట్టి మా ఇద్దరికి మధ్యలో భేదం లేదు. అలాంటి మిత్రుణ్ణి యాచిస్తే తప్పేముంది? అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుణ్ణి అడిగినా, నేను ఒకవేళ అడిగినా అనుకోండి, అప్పుడు ధనం ఇవ్వలేకపోయినా అశ్వత్థామ పాల కోసం 4 పాడి ఆవులను ఇవ్వడా? సాక్షాత్తు రాజ్యానికి రాజు ద్రుపదుడు, ఆ మాత్రం ఇవ్వడా అని ద్రోణుడు అనుకుంటాడని ఈ పద్యం యొక్క భావం. ఇక మూడవది కూడా, మనుమల నెల్ల జూపి మతిమంతుడు శాంతన ఉండు వీరిచే కొని గురి వృత్తిమై. మనుమలందరినీ చూపిస్తాడు. మతిమంతుడు అంటే తెలివైనటువంటి ఈ ఎవరైనా శంతన మహారాజు కొడుకు అయినటువంటి ఆ భీష్ముడు తన మనుమలందరినీ ద్రోణుడికి చూపించి, వీరికి ఎట్లాగైనా సరే మీరే గురువుగా ఉండాలి, వీళ్ళందరినీ కూడా గొప్ప విలువిద్యకారులుగా చెయ్యాలి, విలువిద్యలో నీతిలో పరాక్రమంలో పరశురాముడు కూడా నీతో సరిపోలడని విన్నాను, అంటే గురువును మించిన శిష్యుడవని విన్నాను అని ద్రోణునితో భీష్ముడు చెప్పడమే ఈ పద్యం యొక్క భావం. ఇక 4వ పద్యం కూడా చూడండి. దానిన్నేరకయందరున్ వివశులై. దానిన్ ఆ మొసలిని అందరూ కలిసి నదీ తీరానికి వెళ్తారు కదా, ద్రోణుడు దిగగానే అందులో ఉండే మొసలి టక్కన ద్రోణాచార్య కాలును పట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయాలో దిక్కుతోచక ఆయన ఏమంటాడంటే, మహాబల పరాక్రమశాలి, శక్తిలో కుమారస్వామి వంటి వాడైనటువంటి అర్జునుడు వీళ్ళందరిని అడుగుతాడు విడిపించమని. కానీ వాళ్ళెవరు కూడా తమకు చేత కాదని చెప్పి ఏం చేస్తారు, అందరూ దిక్కు తోచక భయపడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో మహాపరాక్రమశాలి కుమారస్వామి వంటివాడు, పర్వతాల రెక్కలు నరికిన దేవేంద్రుని పుత్రుడైన అర్జునుడు నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని 5 బాణాలతో కొట్టి ద్రోణాచార్యుని పిక్కను విడిపించాడని భావము. ఇక్కడ ద్రోణు జంఘ అంటే ద్రోణుడి యొక్క పిక్క అంటే మోకాలి కింది భాగము అన్నట్టు నాన్న. ఆ విధంగా ప్రతి పద్యానికి మీరు ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నప్పుడు భావం సులభంగా అర్థమవుతుంది. కాకపోయినా అది చదివి భావం చదువుకున్న మీరు ఎగ్జామ్లో చక్కగా రాయగలుగుతారు. ఇక తర్వాత వ్యాసరూప సమాధానం. ద్రోణుడికి అర్జునుడికి గురు శిష్య సంబంధాన్ని గురించి చర్చించండి. ఎప్పుడైనా వ్యాసరూప సమాధానం రాసేటప్పుడు ఏం చేయాలంటే, పాఠం అలాగే ఈ ప్రస్తుత ప్రశ్న ఎవరు రచించారు, ఎందులో నుంచి తీసుకోబడింది అనే విషయం తప్పకుండా రాయాలి మీరు. ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం పంచమాశ్వాసం నుంచి గ్రహించబడిన విద్యాలక్ష్యం పాఠ్యభాగంలో నుండి ద్రోణుడికి అలాగే అర్జునుడికి మధ్యలో ఉండే గురు శిష్య సంబంధాన్ని ఈ విధంగా వివరించవచ్చు. ఎప్పుడైనా మీరు రాసే సమాధానం పాఠానికి సంబంధించిందై ఉండాలి. ఇక అర్జునుడి విద్యాభ్యాసం గురించి ముందుగా రాస్తే, ఎందుకంటే ప్రశ్న అంతే కదా, ద్రోణుడు అర్జునుడు అని. అర్జునుడు విలువిద్య నైపుణ్యంలో అందరికంటే అధికంగా శ్రద్ధను చూపించేవాడు. ద్రోణుడి పైన అధికమైన వినయాన్ని అలాగే గౌరవాన్ని చూపించి పూజించేవాడు. ఇక అర్జునుడి పట్టుదల గురుభక్తికి సంతోషించి ద్రోణుడు నీకంటే అధికులెవ్వరూ లేరు అన్నట్టుగా విలువిద్యను నేర్పిస్తానని అర్జునుడితో చెప్పాడు. ఇక్కడ అందరికంటే అర్జునుడు ఎక్కువని కాదు, అర్జునుడికి శ్రద్ధ అంత ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ తర్వాత అర్జునుడికి అనేకమైనటువంటి యుద్ధ పద్ధతులను, అంటే రథం ఎక్కి ఎలా యుద్ధం చేయాలి, ఏనుగునెక్కి ఎలా చేయాలి, గుర్రాల మీద ఉన్నప్పుడు ఎలా చేయాలి, నేల మీద ఉండి బాణాలు వేయడం ఎలాగా, ఇలా సమస్త విద్యలను కూడా నేర్పించాడు. అలాగే యుద్ధ వ్యూహాలను, వాటిని భేదించే ఉపాయాలను అన్నింటినీ కూడా బాణ ప్రయోగ రహస్యాలను నేర్పించాడు. ఇక అర్జునుడు కూడా విశేషంగా సాధన చేసి విలువిద్యలో గొప్పవాడయ్యాడు.
ఇక ద్రోణుడు మరి ఈ రాకుమారులందరి విద్యలంతా అయిపోయాక వాళ్ళని పరిశీలించాలి, పరీక్ష పెట్టాలి కదా. అందుకని ద్రోణుడు ఒక రోజు ఏం చేస్తాడు కదా అంటే ఒక కృత్రిమ పక్షిని తయారు చేస్తాడు. ఒక ఏంటి అంటే మా బొమ్మ పక్షి అన్నట్టది. ఆ బొమ్మ పక్షికి భాసము అనే పేరు కూడా ఉంది. ఒక చెట్టు కొమ్మ చివర దాన్ని కడతాడు. కట్టి ఏమంటాడంటే శిష్యులందరికీ చెప్తాడు, నాయన్లరా నేను చెప్పినప్పుడు ధనుసు నెక్కి పెట్టి ఆ పక్షి తలను తెగ్గొయ్యాలి అని శిష్యులకు చెప్తాడు. చెప్పి ఆ చెట్టు కొమ్మ చివర ఉన్న పక్షి తలను చూపిస్తాడు. ఇక చూపించిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఇంకా అందరినీ అడుగుతున్నాడు, నీకేం కనిపిస్తుంది, నీకేం కనిపిస్తుంది అని. ధర్మరాజుని అడిగితే ధర్మరాజు ఏం చెప్పాడు, మీరు కనిపిస్తున్నాడు, తమ్ముళ్ళు కనిపిస్తున్నారు, అలాగే కౌరవులందరూ కనిపిస్తున్నారు, చెట్టు కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది అని చెప్పారు. దాదాపుగా అందరూ అదే సమాధానం చెప్పారన్నట్టు. ఇక ద్రోణుడు వారందరి దృష్టి చెదిరింది, మీరు చూసే విధానమే సరిగ్గా లేదు అని అందరినీ మందలిస్తాడు. ఇక అర్జునుని పిలిచి అడగగానే అర్జునుడు ఏమంటాడు, తనకు ఒక్క పక్షి తల మాత్రమే కనపడుతోంది, అసలు ఎవ్వరూ కనబడడం లేదని చెప్తాడు. గురువుగారు చెప్పగానే అర్జునుడు గురి చూసి ఆ పక్షి తలని తెగ్గొడతాడు. అర్జునుని యొక్క సూక్ష్మ దృష్టికి, ఏకాగ్రతకి, బాణం గురి చూసి కొట్టే నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించి విలువిద్య రహస్యాలన్నింటినీ కూడా అర్జునుడికి ఉపదేశిస్తాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే ఒక పరీక్ష రాసే విద్యార్థికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, నీకు పరీక్ష ఏదో అదే చదవాలి, ప్రశ్న ఏదో దానికి సంబంధించిన జవాబే రాయాలి, అదే ముఖ్యమని. ఇక మరి అర్జునుడు మొసలిని చంపి ద్రోణుడిని కాపాడుతాడు. ఒకసారి ద్రోణుడు గంగా నదిలో స్నానం చేస్తుండగా అక్కడ శిష్యులందరూ ఉంటాడు, మొత్తం మంది ఉంటారు అక్కడ, కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. అనుకోకుండా ఒక మొసలి ద్రోణాచార్యుని పిక్కను పట్టుకుంది. ఆ మోకాలు కింది భాగం గట్టిగా పట్టుకోగానే ద్రోణుడు స్వయంగా, నిజానికి ఏంటి ఆయన విడిపించుకోగలడు. మనకు ఒక సందేహం రావచ్చు, అంత పెద్ద గురువు అంటే ఆయనకు మొసలితో యుద్ధం చేయరాదా అనుకుంటారు మీరు. తెలుసు, కానీ తన శిష్యుల యొక్క ప్రజ్ఞా పాఠవాలను కూడా పరిశీలించాలి కదా. అందుకని శిష్యులందరినీ పరీక్షించాలనుకొని మొసలి నుండి తన పిక్కను విడిపించమని శిష్యులందరినీ అడుగుతారు. ఎవ్వరు కూడా భయంతో ముందుకు రాలేకపోతారు. కానీ అప్పుడు అర్జునుడు నీటిలో కంటికి కనిపించకుండా ఉన్న మొసలిని 5 బాణాలతో కొట్టి చంపి ద్రోణాచార్యుని విడిపిస్తాడనమాట. అర్జునుడి విలువిద్య నైపుణ్యానికి, ధైర్యానికి, గురువుపై గల భక్తికి, ప్రేమకు సంతోషించి అనేక దివ్య బాణాలను ఇస్తాడు. తనను అవమానించినటువంటి ద్రుపదుణ్ణి అర్జునుడు ఓడించగలడు అనే భావం ద్రోణుడికి మనసులో ఆ క్షణంలో కదులుతుంది. ఇది అర్జునుడికి ద్రోణుడికి మధ్యలో ఉండేటువంటి గురు శిష్య సంబంధం. ఇక వ్యాసరూప సమాధానం ఇంకొకటి కూడా ఉంది కదా. ఇదేంటంటే విద్యాలక్ష్యం పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని రాయండి. సేమ్ ఇంతకుముందు రాసినట్టే ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం పంచమాశ్వాసం నుండి గ్రహించబడిన విద్యాలక్ష్యం పాఠ్యభాగ సారాంశాన్ని ఈ విధంగా వివరించవచ్చు అని రాసి, ఇప్పుడు సారాంశం అడిగారు మీకు, మిమ్మల్ని సారాంశం అడిగారు కాబట్టి ఫస్ట్ టు లాస్ట్ దాకా అన్ని పాయింట్స్ వచ్చేటట్టుగా రాయాలి. భరద్వాజుని కుమారుడైన ద్రోణుడు అగ్నివేశుండనే మహాముని వద్ద ధనుర్విద్య నేర్చుకుంటాడు. అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం వంటి అనేకమైనటువంటి దివ్యమైన అస్త్రాలు పొందుతాడు. కృపాచార్యుని చెల్లి అయినటువంటి కృపిని వివాహమాడి అశ్వత్థామ అనే పుత్రుని పొందుతాడు. ఇక మహేంద్ర పర్వతం వద్ద తపస్సు చేసుకుంటున్న పరశురాముని వద్దకు వెళ్ళి, అయ్యా నేను ధనం కోసం వచ్చాను, మీ దగ్గర ధనం ఉంటే నాకు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు ఏమంటాడు, ఉన్న ధనాన్నంతా నేను ముందే బ్రాహ్మణులకు ఇచ్చేశాను, ఇక నా దగ్గరుండే భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేశాను, ఇక కేవలం నా వద్ద శస్త్రాస్త్రాలు, శరీరం మాత్రమే ఉన్నాయి అనగానే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ధనం కంటే కూడా మిక్కిలి మేలైనవి శస్త్రాస్త్రాలు కాబట్టి నాకు వాటిని ఇవ్వమని ద్రోణుడు కోరుకుంటాడు. ఆ విధంగా ద్రోణుడు పరశురాముడికి శిష్యుడవుతాడు. ఇక ద్రోణుడు ఒకసారి ఏం చేస్తాడంటే, తన చిన్న బాబు అశ్వత్థామ ఆయన ఆకలితో, నాన్న అమ్మ నాకు పాలు కావాలని అడగడంతో, సరే తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి వద్దకు వెళ్ళి,
నేను నీ బాల్యమిత్రుడిని, మనం కలిసి చదువుకున్నామని స్నేహపూర్వకంగా పలుకుతాడు. సరే ధనం ఇవ్వకపోయినా ఓ 4 పాడి గేదెలను ఆవులనైనా ఇస్తాడు కదా అని చెప్పేస్తే ద్రుపదుడు నిండు సభలో ఆయన ఏమంటాడు, స్వభావంలో అయినా, విద్యలో అయినా, సంపదలో అయినా, నడవడికలో అయినా సమానమైన వారికి కదా స్నేహం కానీ వివాహం కానీ ఏర్పడతాయి. మా వంటి రాజులకు పేద బ్రాహ్మణులతో అవసరం ఏమీ లేదు. కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు నీకు నాకు మధ్యలో అని ఐశ్వర్య గర్వంతో ద్రోణుని స్నేహాన్ని అవమానిస్తాడు. ఇక అవమాన భారంతో నడుస్తూ నడుస్తూ హస్తినాపురానికి చేరుకుంటారు. అక్కడ కౌరవులు పాండవులు చక్కగా బంతాట ఆడుకుంటూ ఉండగా బంతి వెళ్ళి బావిలో పడుతుంది. ఆ బావిలో పడ్డ బంతికి ఒక బాణం వేసి ఆ బాణానికి ఇంకో బాణం ఇలాగా బాణాలతో తాడు చేస్తాడు. తాడులాగా చేసి బంతిని తీస్తాడు. అప్పుడు రాకుమారులంతా భీష్ముని తీసుకొచ్చి ఎంత బాగా వేశారో అని సంతోషంతో చెప్పగానే అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు, ద్రోణుణ్ణి తన మనవళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించమని గురువుగా నియమిస్తాడు. ఇక భీష్ముడు వాళ్ళందరికీ కూడా సమానంగా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అయినప్పటికీ దాంట్లో అర్జునుడు అన్నిట్లో ముందుంటాడు. ఆ గురువు చెప్పిన దానికంటే ఇంకెక్కువ శ్రద్ధను చూపిస్తాడు, తప్పిస్తాడు, అభ్యసిస్తాడు. గురువు పట్ల పూజనీయ భావంతో ఉంటాడు, గురువును గౌరవిస్తాడు, గురువు చెప్పినట్టుగా నడుచుకుంటూ అన్నిట్లో కూడా ఉత్తముడిగా ఉంటాడు. అందరికీ పరీక్ష పెడదామనే ఉద్దేశంతో ఒక చెట్టుకు ఒక పక్షి బొమ్మను కట్టేసి ఆ పక్షిని తల తెగ్గోయండి అని చెప్తాడు. కానీ అందరి దృష్టి సరిగా లేదు, కానీ అర్జునుడు మాత్రం ఆ పక్షి కన్నే తనకు కనిపిస్తుంది, తన లక్ష్యం అదే అని చెప్పేసి సరిగ్గా ఆ పక్షి తలని తెగ్గోయడంతో అతడే ఉత్తముడుగా నిలుస్తాడు. ఇక ఆ తర్వాత ఏంటి, ఒకసారి గంగా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు భయంకరమైన మొసలి ద్రోణాచార్యుని యొక్క పిక్కను పట్టేస్తుంది. అప్పుడు ఎవరిని రక్షించమని అడిగినా కూడా పిల్లలందరూ భయపడతారు. కానీ అర్జునుడు మాత్రం తన గురువు యొక్క అంటే ఆ కాల్ని మొసలి బారి నుంచి తీసి గురువు ప్రీతికి అంటే గురువు గారి ఆశీస్సులకు గురువు ఎవరిని మెచ్చుకుంటాడు, అప్పుడు తప్పకుండా అర్జునుడిని మెచ్చుకుంటాడు. ఈ విధంగా తన పట్ల కలిగినటువంటి భక్తికి, నైపుణ్యానికి, ధైర్యానికి, అర్జునుడి యొక్క విలువిద్యలకు బాగా సంతోషించి అర్జునుడికి అనేకమైన దివ్య బాణాలను ఇస్తాడు ద్రోణాచార్యుడు. ఇది కూడా ఒకలాంటి పరీక్షనే. ఇవన్నీ ఎగ్జామ్సే. ఆ పరీక్షల్లో మొట్టమొదటి స్థానం చేరుకున్నవాడే అర్జునుడు అనమాట. ఇక్కడ ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ లేదు. అక్కడ మంచి శిష్యుడు గురువు చెప్పిన దానికంటే ఎక్కువ నేర్చుకుంటాడు. అలాంటి వాడే అర్జునుడు. ఇదంతా అనుకొని ఏమనుకుంటాడు ఇంకా లాస్ట్కి అంటే, సరే నా ప్రియమిత్రుడు నన్ను అవమానించాడు కదా, ఆ ద్రుపదుణ్ణి ఎదిరించడానికి తగినవాడు అర్జునుడు అని తన మనసులో ఆ నిమిషంలో నిర్ణయించుకుంటాడు ద్రోణుడు. ఇది పాఠం యొక్క సారాంశం. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి నాన్న. నన్నయ్య భట్టు గురించి తెలపండి. మీకు కూడా తెలుసు కదా, 11వ శతాబ్దం రాజుగారి పేరు, ఆయన మిత్రుడేంటి, ఆయన రచనలేంటి, ఆయన బిరుదులేంటి, ఎవరి సహకారంతో ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు, ఆయన యొక్క లక్షణాలేంటి, కవిత లక్షణాలు, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ మీరు తప్పకుండా రాయాలి. ఇక రెండవ ప్రశ్న, ద్రుపదుడి చేతిలో ద్రోణుడు ఏ విధంగా భంగపడ్డాడు? వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మిత్రులు. ద్రోణుడైనా ద్రుపదుడైనా అగ్నివేశుడనే ముని వద్ద ఇద్దరు అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఇక ద్రోణుడేమో బ్రాహ్మణుడు బాలకుడు కాబట్టి ఆయన తన ఇంటికి వెళ్ళిపోతాడు. ద్రుపదుడేమో క్షత్రియుడు కాబట్టి, రాజు కాబట్టి ఆయన తన రాజ్యానికి రాజు అయిపోతాడు. చాలా రోజులు గడిచిన తర్వాత కృపితో పెళ్ళవుతుంది. అశ్వత్థామ అనే ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ పేదరికాన్ని భరించలేక ఏం చేస్తాడు, ఎలాగైనా సరే తన మిత్రుడైనటువంటి ద్రుపదుడి వద్దకు వెళ్తాడు. వెళ్ళి నీవు మిత్రుడని గుర్తు చేస్తారు. కానీ ద్రుపదుడు ధనరాజ్య గర్వంతో ఒక రాజుకు నిరుపేదకు స్నేహం ఎట్లా ఉంటుంది, సమస్కందుల మధ్యనే స్నేహం ఉంటుందని చెప్పి సాయం కోరి వచ్చినటువంటి ద్రోణుణ్ణి అందరి ముందు సభలో అవమానించి పంపిస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరెవరికి మధ్య సఖ్యత కుదరదని ద్రుపదుడు చెప్పాడు. ఇది మనం ఫస్ట్ పద్యం యొక్క భావం చక్కగా చదువుకుంటే దీని ఆన్సర్ అదేనన్న. ఇక కల్పిత పక్షిని ఛేదించే సమయంలో కురు కుమారుల యొక్క ప్రతిభ ఎట్టిది. ఇక్కడ ప్రశ్న అర్థం చేసుకోవాలి. కల్పిత పక్షిని ఛేదించే సమయంలో,
కల్పిత పక్షి అంటే ఏంటిది? ఒక పక్షిని తయారు చేశారు, ఒక బొమ్మని తయారు చేశారు కదా. అప్పుడు ఈ కురుకుమారుల ప్రతిభ ఎట్టిది? ఆ చెట్టుకు భాసం అనే ఒక పక్షి చెట్టు కొమ్మ చివర లక్ష్యంగా ఏర్పరుస్తాడు ద్రోణుడు. ఆ పక్షిని ద్రోణుడు శిష్యులందరికీ చూపిస్తాడు. మీరందరూ బాణాలు ఎక్కుపెట్టి నేను చెప్పగానే దాని తలను ఖండించమని అందరికీ తెలియజేస్తాడు. ఇక ముందుగా ధర్మరాజుని పిలుస్తాడు. అప్పుడేం చెప్తాడు ధర్మరాజు? నేను చెట్టుని చూశాడు, మిమ్మల్ని చూశాడు, నా సోదరులందరూ కనిపిస్తున్నారని చెప్తారు. మిగిలిన కురుకుమారులందరినీ అడిగితే వాళ్ళందరూ కూడా ధర్మరాజు చెప్పిన సమాధానమే చెప్తారు. అప్పుడు ద్రోణుడు, మీ దృష్టి చెదిరింది, మీరు చూసే విధానం ఇంకా మారలేదు అని వాళ్ళందరినీ నిందించి అర్జునుడిని ఏం కనిపిస్తుంది అర్జున అంటాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడు? నాకేమీ కనిపించట్లేదు, కేవలం ఆ పక్షి తల మాత్రమే కనిపిస్తుంది అంటాడు. అంతేకాకుండా బాణం గురి చూసి కొట్టి ఆ పక్షి తలను ఖండిస్తాడు అర్జునుడు. ఇది ఇది అర్జునుడి యొక్క గొప్పతనం, కురుకుమారుల యొక్క ప్రతిభ. ఇక తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు. పరిచయం. సఖ్యము తానొడగూడ నేర్చునే, మనకు ముందే ఉంది పద్యంలో ఈ లైన్ కూడా. ఈ వాక్యము ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలోని పంచమాశ్వాసం నుంచి గ్రహించిన విద్యాలక్ష్యం అనే పాఠంలోనిది అని ఫస్ట్ పరిచయం చేయాలి. ఆ తర్వాత సందర్భం. ఏ సందర్భంలో ఉంది ఇది? చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి వద్దకు వెళ్తాడు ద్రోణుడు. నేను నీ బాల్యమిత్రుణ్ణి, మనం కలిసి చదువుకున్నాం అని స్నేహపూర్వకంగా పలికితే ఆ మాటలను సహించలేకపోతాడు ద్రుపదుడు. కోపంతో ఎక్కడైనా ధనవంతునితోని దరిద్రునికి, పిరికివాడితోని వీరుడికి స్నేహం కలుగుతుందా అని ద్రుపదుడు ద్రోణుణ్ణి ప్రశ్నించిన సందర్భంలో ఉంది వాక్యం. మరి వివరణ ఎట్లా రాయాలి అంటే అక్కడ ఇచ్చినటువంటి వాక్యం యొక్క వివరణ. అప్పుడు మీరు మళ్ళా ఫస్ట్ పద్యం యొక్క భావం రాశారనుకోండి అన్న, అది ఇక్కడ సరిపోతుంది మీకు. ఎప్పుడు కూడా బీద బ్రాహ్మణుడు అలాగే రాజుకి ఎప్పుడూ స్నేహం కలగదని, నువ్వు నాకెప్పుడూ స్నేహితుడివి కాదు అని ద్రుపదుడి యొక్క భావం. ఇక రెండవది, అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు పరిచయం రాస్తావు. సందర్భం ఎప్పుడు? మహేంద్రగిరి పర్వతానికి వెళ్తాడు, అక్కడ పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా దగ్గర అన్నీ అయిపోయాయి, కేవలం అస్త్రశస్త్రాలు, నా శరీరం మాత్రమే ఉంది అని పరశురాముడు అనగానే తన వద్ద ఆయన అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ద్రోణుడు, అసలు అన్ని ధనాల కంటే కూడా అస్త్రశస్త్రాలే మిక్కిలి ఉత్తమమైనవి కాబట్టి వాటిని తనకివ్వమని పరశురాముని కోరుకుంటాడు ద్రోణుడు. ఇక మూడోది చూడండి అన్న, నా రాజ్య భోగంబులు నీవు ననుభవింప నరుహుండవు. ఈ వాక్యము మళ్ళీ పరిచయం రాస్తారు. ద్రోణుని వృత్తాంతం అంతా అడుగుతాడు కదా భీష్ముడు. అప్పుడు ద్రోణుడు ఏం చేస్తాడంటే తనకు ద్రుపదుడికి మధ్యలో జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాడు. తండ్రి తర్వాత రాజ్య స్వీకారానికి వెడుతూ ద్రుపదుడు ద్రోణుని తన రాజ్యానికి రమ్మని, నాతో పాటు నీవు కూడా రాజ్యభోగాలు అనుభవించడానికి అర్హుడవని ద్రుపదుడు తనతో చెప్పాడని భీష్మునితో ద్రోణుడు చెప్తాడు. అర్థమైందా? ఇది ఆ సందర్భంలోని వాక్య. దారిద్ర్యంబు కన్నా అంటే దారిద్ర్యంబున కంటే కష్ట బొండెద్దియు లేదు. మళ్ళీ దీనికి కూడా సేమ్ కవి పేరు, పాఠం పేరు దేంట్లోంచి స్వీకరించబడింది ఇవన్నీ రాసి మళ్ళీ దీనికి సందర్భం ఏంటి? వాళ్ళు ప్రతిరోజు పాపం అశ్వత్థామ అంటే ద్రోణుని కొడుకు అశ్వత్థామ ఉంటాడు కదా, ఆయన ప్రతిరోజు తన మిత్రులందరూ కూడా పాలు తాగుతున్నారు, ఆట మధ్యలో వెళ్ళి తనకు కూడా పాలు పోయమని ఏడ్చేవాడనమాట. అప్పుడు ద్రోణుడు ఏమనుకుంటాడు? అసలు ద్రోణుడు దరిద్రం కంటే ఇంకో కష్టం ఏమీ ఉండదు అని తనలో తను అనుకుంటున్నటువంటి సందర్భంలో ఉంది ఈ వాక్యం అన్నట్టు. ద్రోణుడు ఇతరుల నుండి దానాలు తీసుకోవడానికి, వ్యక్తుల యోగ్యతలను గుర్తించలేని రాజులను అడగడానికి ఇష్టం లేదు ద్రోణుడికి. కానీ చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నాం కదా, మరి ఆయన ఇస్తాడేమో అని అనుకుంటాడు. అంతకంటే ముందు ఈ యాచించడం అనేది చాలా కష్టము అనుకుంటాడు. ఆ సందర్భంలో ఉంది ఈ వాక్యం. ఇక మనకి ఈ పాఠంలో ఏకపద వాక్యాలు ఉన్నాయి. ఏకపద వాక్యాలలో ముఖ్యంగా నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు? నారాయణ భట్టు.
నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ద్రోణుడి మిత్రుడి పేరేం పేరు? ద్రుపదుడు. అశ్వత్థామ ఎవరి కుమారుడు? ద్రోణాచార్యుని కుమారుడు. ద్రోణాచార్యునికి ఎవరెవరు అస్త్రశస్త్రాలు ప్రసాదించారు? అగ్నివేశుడు, పరశురాముడు. పక్షి కన్ను లక్ష్యంగా ఎవరు బాణం వేశారు? అర్జునుడేశాడు. పరశురాముడు తన ధనాన్ని ఎవరికిచ్చాడు? బ్రాహ్మణులకిచ్చాడు. ద్రోణుడిని ధనుర్విద్యాచార్యుడిగా నియమించిందెవరు? ఇవన్నీ ఇంతసేపు చెప్పుకున్న భావంలోనే ఉన్నాయి. లాస్ట్ ప్రశ్నకి ఆన్సర్ ఏంటిది? భీష్ముడు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ప్రతి పాఠం వెనకాల ఇక్కడ సందులు సమాసాలు ఇస్తున్నారు మీకు. అవేంటంటే ఆల్రెడీ నేను లాస్ట్కి వ్యాకరణం చెప్పేటప్పుడు మీకు పెడతాను. అయినా సరే వేదాధ్యయనంబు, వేద ప్లస్ అధ్యయనంబు. ఇక్కడ చూడండి నాన్న, నేను చెప్తాను, మీరు ఎక్కడన్నా నోట్స్ కానీ మీ దగ్గర ఉంటే అందులో రాసుకోండి. వేద ప్లస్ అధ్యయనంబు, వేదాధ్యయనంబు. దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. సరేనా? నిఖిల ప్లస్ ఉర్వి, నిఖిల ప్లస్ ఉర్వి మనం అనుకునేటప్పుడే టక్కన గుర్తు రావాలి. ఏఓఆర్లు వచ్చాయంటే చాలు, అది మనకి గుణసంధి. నిఖిలో ఓ అని వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. ఇక తర్వాత విద్యోపదేశం, విద్యోపదేశం, విద్య ప్లస్ ఉపదేశం. విద్యో, ఇక్కడ కూడా ఓ వచ్చింది కాబట్టి ఏఓఆర్లను గుణములు అంటాం కదా, అందుకని ఇది గుణసంధి. తర్వాతది నాటనేసి. ఇక్కడ మనకి నాటనేసి అనేది ఉందా, అది ఎట్లా విడదీయాలి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. నాటను ప్లస్ ఏసి, నాటనేసి. ఇది పూర్వపదంలో నాటను అన్నప్పుడు ఊ వచ్చింది, ఏసి అన్నప్పుడు అచ్చుపరమైంది. అంటే ఉత్తునకు అచ్చుపరమైతే అది ఉకార సంధి అవుతుంది. ఇక తర్వాత పాలికి బోవా. ఏమనుంది అక్కడ? పాలికి, పాలికి అన్నప్పుడు ఏమొచ్చింది అక్కడ? ఈ వచ్చిందా? ఓకే. అయితే ఎప్పుడైనా కొన్నిసార్లు ఇక్కడ పాలికి బోవా మీకు అనిపించవచ్చు, పాలికి ప్లస్ బోవా ఇకారం వచ్చింది కదా, మరి ఇక్కడ ఏముంది మనకి అచ్చులు పరం అవ్వాలి, కానీ ఇక్కడ కాలేదు కాబట్టి పాలికిన్ ప్లస్ పోవా. అంటే ఏంటిది? పాలికిన్ అనేది ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళాలు వస్తాయి. ఇక్కడ పా అనేది బాగా మారుతుంది కదా. కచ్చట తపలు గజడ దబలుగా వస్తే ఏంటది? సరళాదేశ సంధి. సరేనా? ఇక నెక్స్ట్ అదేంటిది ఇంకోటి నెంబర్ 6 చూడండి నాన్న. తెగనేసియు, తెగను ప్లస్ ఏసియు. తెగనులో ఉకారానికి ఉత్తునకు ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఉకార సంధి. తర్వాత అవిహగము, ఆ ప్లస్ విహగము, అవిహగము. ఇదేంటి? త్రిక సంధి. అర్థమైందా? ఈ ఆ ఈ ఏలను మనం త్రికములు అంటాం కదా, ఈ 3 సర్వనామములను త్రికములు అంటాం. అంటే పూర్వపదంలో ఆ ఈ ఏ వచ్చాయంటే అది త్రిక సంధియే. ఇక మహోగ్రము, మహా ప్లస్ ఉగ్రము, మహోగ్రము. ఇక్కడ కూడా ఓ వచ్చింది కాబట్టి గుణసంధి. శాఖాగ్ర, శాఖ ప్లస్ అగ్ర, శాఖాగ్ర అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఇక తర్వాత సమాసాలు చూడండి. అస్త్రశస్త్రాలు, అస్త్రము మరియు శస్త్రము రెండు ఇలాగా ఏంటి? అస్త్రశస్త్రాలు అనేది మనకేంటి ఇక్కడ? తప్పకుండా అది అస్త్రములను శస్త్రములను. ఉభయ పదార్థ ప్రధానమైంది, ద్వంద్వ సమాసం కదా. దివ్య బాణం, దివ్యమైన బాణం అంటే విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇంకోటి ఏంటి? ఆ తర్వాత వచ్చింది మనకి గుణ సంపద. గుణం అనేది సంపద కాబట్టి ఇది రూపక సమాసం. తర్వాత వచ్చింది ఏంటి? విపుల తేజుడు.
విపుల తేజుడు అంటే విపులమైన తేజము కలవాడు. కలది కలవాడు వచ్చిందంటే బహువ్రీహి సమాసము. గురు వచనము, ఎవరి యొక్క వచనం ఇది? గురువు యొక్క వచనం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. ఇక ఆ తర్వాత ఉన్నది ఏంటిదంటే, ఆ తర్వాత ఏముంది? తపోవృత్తి. తపోవృత్తి ధనుర్విద్య ఎందలి కౌశలము. అందున్నన్ను వచ్చిందంటే సప్తమి కదా. ధనపతి, ఇక్కడ మనకి ధనపతి దేనికి పతి అంట? ధనమునకు అధిపతి. షష్ఠి ఇష్టసఖుడు. ఇష్టసఖుడు, ఇష్టం అంటే మీకు తెలుసు, ఇష్టుడైన సఖుడు. సరే, ఇవన్నీ మీరు రాసుకోండి. ఓకే, ఎగ్జామ్ బాగా రాయండి, బాగా చదువుకోండి, రాయడం ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.